ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురైన పారామెడికల్ విద్యార్థినికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత కారణంగానే మహిళలపై హింస పేటరేగిపోతుందని విమర్శించిన ఆందోళనకారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి చట్టాలను కఠినతరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సంచలనం రేపిన ఢిల్లీ సామూహిక అత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ నివాసం వద్ద ప్రజా సంఘాలు నిరసన చేపట్టాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వ అసమర్థతకు నిరసనగా ఇండియా గేట్ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన విద్యార్థులు బాధితురాలికి సంఘీభావంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పారామెడికల్ విద్యార్థిని చికిత్స పొందుతున్న ఆసుపత్రి ముందు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేపట్టారు. ఢిల్లీ అత్యాచార ఘటనను నిరసిస్తూ వారణాసిలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. నిందితులను నిర్దాక్షిణ్యంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. అమృత్సర్లో కళాశాల విద్యార్థులు పలుచోట్ల రాస్తారోకోలు నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ముంబైలో జరిగిన నిరసన కార్యక్రమంలో బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ పాల్గొన్నారు. ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసి బాధితురాలికి సత్వర న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. Violence against women must stop at all levels. नए लॉज की जरूरत ही नहीं, जो लॉज हैं वो काफी हैं, लेकिन उनके ऊपर अमल नहीं होता है. तो इम्प्लीमेंटेशन ऑफ द लॉ उसको फास्ट ट्रैक कोर्ट की जगह, क्योंकि इन चीजों में स्पीडी जस्टिस मिलना बहुत जरूरी है. అత్యాచార ఘటనకు నిరసనగా జమ్మూ కాశ్మీర్లోనూ ఆందోళనలు జరిగాయి. కళాశాల పాఠశాలల విద్యార్థులు భారీగా తరలివచ్చి ర్యాలీలు చేపట్టారు. దేశ రాజధానిలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక మిగిలిన ప్రాంతాల సంగతేంటని ఘాటుగా ప్రశ్నించారు. అత్యాచార నిందితులను ఉరితీసి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బెంగళూరులో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు.